వేదిక సమాసీనులైన, వేదికకు పురస్తాద్ విరాజమానులైన పంక్తి పావనులు మీ అందరికీ ప్రణామం. అప్పాజోస్యుల వారు అచ్చమైన కవి. పూర్వకాలం తెలుగు కవులు ఎట్లా ఉండేవాళ్ళో మనకు తెలియదు, కానీ కొందరు మన కాలపు మహాకవులైన వారి రూపరేఖలు మనకు తెలుసు. నేను అనుకుంటాను, అప్పాజోస్యుల వారు మున్ముందుగా అత్యంతము రసజ్ఞత మూర్తీభవించిన మనీషి తల్లజులు. అలంకార శాస్త్రంలో చెప్పబడిన రాసిక్య భావానికి ప్రత్యక్ష రూపం వారు. రూపగోస్వామి రసామృత సింధువులో అంటాడు చూడండి, చిరకాల ప్రియపుత్ర దర్శనం వల్ల వాత్సల్య పారవస్యాన్ని చెందిన తల్లి యొక్క స్తనముల నుండి క్షీరధార స్రవించటం ఎటువంటిదో రసజ్ఞుని యొక్క చిత్తవృత్తి అటువంటిదట. నాకు వారు ఫోన్లో నన్నయ్య గారి, తిక్కన గారి, పోతన గారి వారికి ఆభిమానికమైన పద్యవాణిని వినిపిస్తున్నప్పుడు, కల్పవృక్షంలో ధరణిని న్యాయమార్గమున కన్పుచు 60,000 వర్షములు పరమసుఖంబులంది నరపాలుడు, ధర్మగృహీత కామిని పరమసుఖంబులంది నరపాలుడు, శత్రు నిబర్హణ క్రియా పరమసుఖంబు అంది నరపాలుడు అన్న ఆ పద్యాన్ని వారు ఫోన్లో వినిపిస్తున్నప్పుడు, ఆ పరమసుఖంబులంది అంటున్నప్పుడు నాకు వారే దశరథుడు, వారే విశ్వనాథ సత్యనారాయణ గారు, వారే అప్పాజోస్యుల వారు అయిన త్రిమూర్తి దర్శనం కలుగుతుంటున్నారు. వారు స్తబ్ధ నిష్క్రియతను చెందటం, స్వరభంగము, గొంతు డగ్గుత్తిక చెందటం, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లటం, వారు పారవస్యాన్ని పొందటం, రోమాంచ కంచుకిత దేహులు కావటం ఫోన్లో నాకు కనబడుతూనే ఉంటాయి. వారికి ఎంతగానో నచ్చిన పద్యాలను వారు అవతలి వారు అధికారుల కార అన్న సంకోచం ఏమీ లేకుండా ఆత్మీయంగా కూర్చోబెట్టి రసవంతంగా వినిపించడం కూడా నాకు తెలుసు. అచ్చమైన రసజ్ఞుని లక్షణం అది. ఆనందవర్ధనుని ధ్వన్యాలోక వ్యాఖ్యలో అభినవగుప్తుడు అంటాడు కదా, సహృదయుని మనస్సు కుంపటి మీది గిన్నెలో అంచుల దాకా పొంగిన పాలలాగా ఉంటుందట. కవి వాక్యము అన్న రసాత్మకమైన భడితి ఒక్క రవ్వంత సోకేసరికి ఆ పాలు పొంగిపోతాయట. అభినవగుప్తుడే అప్పాజోస్యుల వారిని చూసి ఉంటే, యథా అప్పాజోస్యుల సత్యనారాయణాఖ్య మనీషిణ కవిభ్యో హృదయ కలశమివ అని చెప్పిండేవారు. పూజ్యులైన బ్రహ్మశ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు విశ్వనాథ కవిత్వపు అధ్వనీనులై విశ్వజనీన వస్తువేత్తలైన కవులలో కనిష్ఠికాధిష్ఠితులుగా పేరు పొందారు. వారి గుండెలో పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి నిర్వికల్ప దీప్తిమంతంగా వన్నెమీరుతూ ఉంటుంది. సత్యాసత్యాలను వస్తు తత్వ స్వరూప అవధారణతో గుర్తింపగల నిశ్చయ రూపమైన వారి మనోవృత్తి శాస్త్ర వివేక రహస్యము అబ్బినందువల్ల సత్ అమలమై భాసురిల్లింది. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగి ఆయన కవిత్వ రచనకు ఉపక్రమించారు. సకలార్థదాయిని అయిన విశ్వనాథ శారదను భజించారు. మహాకవిత్వ దీక్షా కంకణాన్ని ధరించారు. ఆ దీక్ష దివ్యభావ ప్రతిపాదకము, సమస్త కర్మవాసనా ప్రక్షాళకము అయిన వాక్ దీక్ష. ఆ దీక్ష జ్ఞాతవ్యేషు కర్తవ్యేషు ఉపస్థితేషు సర్వేషు శబ్దార్థ సమాకలన సమర్థమైన క్రియాదీక్ష. ఈ రోజున ఆవిష్కృతమైన ధూళిపాళ అరుణ గారి కృతి తారావళి సప్తకము, అందులో ఆమె అంటారు కదా,
ఆ పరమేశ్వరి అనుగ్రహార్ణవము ఆయనలో అణువణువు నిండి ఉత్తుంగ తరంగమై ఎగసిన రసప్రవాహపు మాధుర్యము అంటారు. అప్పాజోస్యుల వారి ఏ రచనను చదివినా ఆ మాధుర్య దివ్యానుభూతి కలుగుతుందని అంటారు. ఈ చిన్ని గ్రంథంలో వారు ఆ ప్రతిపాద్యాన్ని పరిపరి విధాల అభివర్ణించారు. ఒక్కొక్క తారావళిలోని వస్తు కళను నిస్తులమైన వచో వైభవంతో వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. వీటిలో మొదటిదైన మహాదేవి మత్తేభవృత్త తారావళి వివరణాధ్యాయం అంతా అప్పాజోస్యుల వారి సృష్టి స్థితి లయ స్ఫూర్తి విజ్ఞేయమైన విజ్ఞాన శక్తికి అరుణగారి కావ్య మర్మాభిజ్ఞతకు నిదర్శకం అయినది. అప్పాజోస్యుల వారి రచనను శాస్త్రకావ్యం అనవచ్చునా, కావ్యశాస్త్రం అనవచ్చునా? అది సైంటిఫిక్ పోయిట్రీ అవుతుందా, పొయిటిక్ సైన్స్ అవుతుందా అంటే రెండు కాదని చెప్పాలి. విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మను చూసి అర్జునుడు అంటాడు, నాంతం నమధ్యం న పునస్తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. విశ్వమే రూపముగా కలవాడు విశ్వరూపముడు, విశ్వరూపుడు. విశ్వం యొక్క రూపమై ఉన్నవాడు కూడా విశ్వరూపుడే. ఆ విశ్వం యొక్క రూపాన్ని అంతర్భావిస్తూ ఉండిన కొద్దీ అప్పాజోస్యుల వారికి ఆ విశ్వ విజ్ఞానం విభ్రమాస్పదమై కనబడింది. విశాల విశ్వంలోని రహస్యాలను విస్ఫారిత నేత్రాలతో వీక్షించి విభ్రమాన్ని పొందారు. ఆ విభ్రమం ఎటువంటిదంటే, గ్రీక్ సైరక్యూస్ రాజు 2వ హైరో ఒక కంసాలి వాడికి బంగారు కిరీటాన్ని చేసి పెట్టమని అడుగుతాడు. అతను తెచ్చిన కిరీటం అసలుదో నకలుదో కనిపెట్టమని ఆర్కిమిడీస్ని రాజు అడుగుతాడు. ఎంత ఆలోచించినా కిరీటాన్ని కరిగించి పాడు చేయకుండా, గీచి చూడకుండా ఎలా కనిపెట్టడం? ఒక్కచోట గీచి చూస్తే అందులో ఏమున్నదో పూర్తిగా ఎలా తెలుస్తుంది? ఒకరోజు ఆర్కిమిడీస్ స్నానాల గదిలో అంచుదాకా నిండి ఉన్న స్నానపు తొట్టెలో బాత్ టబ్లో కూర్చుంటాడు. ఆయన బరువుకు నీళ్లు బయటకు తెరిలిపోతాయి. అప్పుడు ఆయనకు నీళ్లలో ఉండిన వస్తువు బయటికి పొర్లిన నీళ్ల బరువు ఒక్కటే అని విజ్ఞాన శాస్త్ర రహస్యం స్ఫురిస్తుంది. అట్లాగే స్నానాల గదిలో నుంచి యురేకా అని అరుస్తూ వీధిలో పరిగెత్తాడని కథ. భారమితి యొక్క విజ్ఞాన శాస్త్ర రహస్యాన్ని కనుక్కున్న ఆర్కిమిడీస్ భూమి చతురస్రాకారంలో ఉంటుందని చర్చ సూత్రీకరించినప్పటికీ టెలిస్కోప్ ఆధారంతో అది గుండ్రంగా ఉన్నదని నిరూపించిన గెలీలియో, గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుక్కున్న న్యూటన్ పొందిన సంభ్రమాశ్చర్యాలు ఎటువంటివో అప్పాజోస్యుల వారు అటువంటి సంభ్రమంతోనే విశ్వం యొక్క ఉనికిని విశ్లేషిస్తారు. ఈ పృథివీ, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ ఆకాశము ఎటువంటి సృష్టి రహస్యాలను ఇముడ్చుకొని ఉన్నాయో, వాటి ఆధేయ సంబంధం ఎటువంటిదో అప్పాజోస్యుల వారు ఒక్కొక్క తారావళిగా సూత్రీకరించి చూపారు. సంప్రదాయ శబ్ద సంఘటనతోనే అప్పాజోస్యుల వారు ఒక నవీనమైన ప్రక్రియను, ఒక అపురూపమైన విజ్ఞాన శాస్త్ర పరిభాషను ఉపకల్పించారు. అది పంచభూత తారావళి రచనకు ఉపాంగం అయింది. ఇవి కాక వారి దివాకర వృత్త తారావళి, వైజ్ఞానిక దృగ్విశేష ప్రతిపాదకమైన సూర్యదేవుని మహిమానువర్ణనం, మహాదేవి మత్తేభ తారావళి అప్పాజోస్యుల వారి అచ్చమైన అంతరంగ సంగీతాలు. అంతరిక్షంలో సప్తర్షి మండలం లాంటి ఈ 7 అంతరార్థ ప్రతిబోధనమే అరుణగారి ఈ విశిష్టమైన రచన. ఈ తారావళి రచనలో అప్పాజోస్యుల వారి కవిత్వాదర్శం ఏమిటి? ప్యూర్ సైన్సెస్లోని అన్బయాస్డ్ అబ్జర్వేషన్, స్ట్రిక్ట్ లాజిక్ అండ్ వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్ దట్ ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఫెనోమినన్
అని మనం గుర్తుంచుకోవాలి. ఆ ఆదర్శం వల్ల వారి రచనను పరిశీలిస్తున్నప్పుడు ఎన్నో విజ్ఞాన శాస్త్రాల దార్శనికత మనకు కనబడుతుంది. భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాల అన్వయాలు అంటే న్యాచురల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, కాస్మలాజికల్, జియోలాజికల్, ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనవన్నీ లాజిక్ అండ్ మ్యాథమెటిక్స్ అని వారు కృషి చేసిన ప్రధాన రంగమైన ఆ గొడుగు నీడలో నిలబడి మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిలో ఏ విధంగా హింసనచన ధ్వంసరచన, ధ్వంసనచన హింసరచన అని శ్రీశ్రీ అన్నట్లు చేస్తున్నాడో చూసి వారు ఈ ధర్మాగ్రహానికి లోనవుతారు. ఆ ధర్మాగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఒకవైపు సంప్రదాయ వివేకము, మరొక వైపు వర్తమాన పరిస్థితుల పట్ల ధర్మాగ్రహము రెండు ఓతప్రోతంగా ఇమిడి ఉన్న రచనను అరుణ గారు విశ్లేషించారు. ఆకాశాంబుద రాశియై శివశిఖావ్యాలోల పర్యస్తికా ప్రాకామ్య హ్రదమై, ఆకాశాంబుద రాశియై శివశిఖావ్యాలోల పర్యస్తికా ప్రాకామ్య హ్రదమై, సరస్వత్ వసుంధర సరస్వత్పూర్ణమై, సర్వతశ్రీ కళ్యాణ పరంపరోద్ధృతి లసజ్జీవోదయ ప్రత్యయ ప్రాకార ప్రదయై, ఘటించెడు త్రిమార్గన్ కొల్తు మందాకిని అన్న పద్యాన్ని వింటున్నప్పుడు అందులోని శబ్ద సంస్కారం కుమార సంభవంలోని ప్రభామహత్య శిఖయేవ దీప త్రిమార్గయ ఇవ అచ్చము అదే పదబంధములు పద్యంలోకి అడుగుపెట్టాయి. ప్రభామహత్య శిఖయేవ దీప త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ సంస్కారవత్యేవ గిరామనీషి తయాచ పూతశ్చ విభూషితశ్చ అన్న కాళిదాసీయ శ్లోకము తెలుగులోకి అడుగుపెట్టింది. ధర్మాగ్రహము దీప్తమైనప్పుడు శాంతి పర్వము ఆనుశాసనికంగా పరిణమించిన తీవ్రమైన సన్నివేశాన్ని మనము వసుంధరావృత్త తారావళిలో చూస్తాము. ఇందాక సాగి కమలాకర్ శర్మ గారు వినిపించారు. మనుజుల్ మూర్ఖులు భూగ్రహంబు తమ సామ్రాజ్యంబుగా ఎంచుచున్ వనరుల్ సర్వము స్వార్థ లబ్ధికై విధ్వంసంబు కావించి జీవ నిరాధారగా భూమికి ఎగ్గొసగు అవ్వారిని నిరోధింప దుర్జన శిక్షాస్మృతిని న్యాయ సంహితను ఏర్పరించవలే సర్వప్రాణి సంరక్షకై అన్నప్పుడు ఆ ధర్మాగ్రహం యొక్క తీవ్ర సన్నివేశం మనకు కనబడుతుంది. అప్పాజోస్యుల వారి కవిత్వ భాష సంగతి ఏమిటి? నాకు అనిపిస్తుంది రిచర్డ్ హోల్మ్స్ ఆంగ్ల మహాకవి టెన్నిసన్ యొక్క జీవిత చరిత్రలో అంటాడు, టెన్నిసన్స్ రిలవెన్స్ టుడే ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ సైన్స్ ఇట్ సెల్ఫ్ బట్ వాట్ సైన్స్ డస్ టు ది హ్యూమన్ ఇమాజినేషన్ అని అంటాడు. అప్పాజోస్యుల వారి కవిత్వ భాష కూడా అంతే. మరి ఆ టెన్నిసన్ తన కవిత్వాన్ని గురించి ఏమంటాడు? యాజ్ ఎ కెలైడోస్కోపిక్ ఇమేజెస్ ఫ్రమ్ astronomy, chemistry and geology, romantic poetry was the first popular science అంటాడు. రొమాంటిక్ పోయిటరీ వాజ్ ది ఫస్ట్ పాపులర్ సైన్స్ అంటాడు టెన్నిసన్ తన కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ. నేను ఒక్క 2 నిమిషాలు మాత్రమే ధూళిపాడ అరుణ గారి ఈ తారావళి సప్తక కావ్య విమర్శను చదువుతున్నప్పుడల్లా నాకు మనస్సులో త్వమక్షరం పరమం వేదితవ్యం అన్న ఆ భగవద్గీత శ్లోకభావం పదే పదే స్మరణకు వస్తూ ఉన్నది. ఆమె గారి అరుణ గారి వాక్కులోని ఆధ్యాత్మిక సగుణ శక్తి అటువంటిది. తదేవ రూపం రమణీయతాయా. ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు సర్వాత్మన అక్షర స్వరూపులు, అక్షర సరస్వతి నిత్యారాధన తత్పరులు, భారతీయ సాహిత్యానికి అచ్చమైన పెన్నిధానం, అనాది పరంపరాగతములైన సత్యము, శౌచము, దయా, దానము అనే పాదములతో వెలుగొందుతున్న ధర్మదేవతకు అధ్యయన ధారణ పోషణ కారణ స్వరూపులు వారు. ఎంతటి ఆధునికులో అంతటి సనాతనులు.
తాము అభిమానించిన సంగీత సాహిత్య నృత్య శిల్పాది కళారూపాల దోహద క్రియకు ఎంత తెలుసుకున్నా ఇంకా వేదితవ్యమైనది వారి రచనలో ఎంతో మిగిలి ఉంటున్నదన్నది జిజ్ఞాసులకు కేవల అనుభవ ఆనందనీయమైన సత్యం. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరమం నిధానం, త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త, సనాతనస్త్వం పురుషో మతో మే అని నారాయణుని గురించి నరుడు అన్న మాట సత్యనారాయణ గారికి అన్వయించే అన్వర్థమైన మాట. ఆచార్య అప్పాజోస్సల సత్యనారాయణ గారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పుణ్య అధ్వనీనులై తమ సాహిత్యాన్ని పవిత్రీకరించుకున్న విద్వత్ పంక్తి పావనులు. వారి కవిత్వ పాదముద్రలకు తమ శబ్ద స్వర్ణ భండారంతో 16 వన్నెల అపరంజి తొడుగును చేయించి అరుణ గారు కృతార్థులైనారు. తవ్విన కొద్దీ జాతిరత్నాల వంటి అర్థపరంపరలు లభించే ఈ తారావళి కృతులలోని కల్పనా విశేషాలు, భాషా ప్రయోగ విశేషాలు బహుధా వ్యాఖ్యాతములై ఆధునిక ఆంధ్ర చరిత్రలో దీని స్థానము సుస్థిర స్థాయికం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆచార్య అప్పాజోస్సుల సత్యనారాయణ గారికి, గ్రంథకర్త్రి ధూళిపాడ అరుణ గారికి ఆయుర ఆరోగ్య కుటుంబక్షేమ సుఖ సంతోషాలతో పాటు ఇతోధిక బహుళ కృతి నిర్మాణ అభ్యుదయ శుభాకాంక్షలను విన్నవిస్తున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కాదు. అరుణ గారికి అయితే ఒక సూచన చేయగలను. ఇప్పుడు ఇది వారి దగ్గర నుంచి తస్కరించి ఈ పుస్తకంలో మళ్ళీ ప్రింట్ చేసుకుంటే బాగుంటుంది. అసలు ఆ వాగ్ధార ఏంటి, ఈ రాసిన దానికి ఎంత సంస్కృతమేమో వారి భాష, విషయము, వివరణ. నాకు 2 రకాల విషయాలు తెలుసు. ఒకటి జాషువా పద్యము, ఆ తర్వాత కరుణశ్రీ పద్యం, తర్వాత గోమయ్య గారి పద్యం. ఈ వరుసంతా ఒకటి. అటు నుంచి పూర్వకవల ప్రబంధ పద్యాలు, అట్లా అప్పాజోస్సుల వారి పద్యాలు, విశ్వనాథ వారి పద్యాల తర్వాత అప్పాజోస్సుల వారి పద్యాలు, ఇవన్నీ కూడా ఇంకో వైపు. ఇవన్నిటికీ అటు కసిరెడ్డి గారు చెప్పినటువంటి భాషా వ్యవహారం అంతా నాలాంటి వాడికి ఏం చదువుకొని వాడికి పనిచేస్తాయి. అయ్యా మీరు మాట్లాడింది అక్కడ దహగం వారు, అక్కడ సంగరపట్ల వారు, ఇక్కడ తాడేపల్లి వారు, ఇంక పెద్దలు అర్థం చేసుకుంటారు కదా, మీరు అర్థం చేసుకుని మీ దానికి మళ్ళీ కూడా వారు వ్యాఖ్యానం రాస్తారు తప్పనిసరిగా. అద్భుతమైనటువంటి ప్రసంగం. నిజంగా ఒక ప్రసంగం ఎంత గొప్పగా ఉందంటే ఆ తారావళులన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడు మనం పుస్తకాలు తీసుకొని చదువుకోవాలా అనిపించేటటువంటిది, మూలాలను వెతికి మరింత కొత్తగా ఆలోచన చేయాలా అనిపించేంత అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చినటువంటి ఆచార్య ఏల్చూరి మురళీధర గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, కొండపల్లి నీహారిణి గారు